రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్న కార్పొరేటర్ పేదలపైన జులుం జలిపిస్తుందన్న కార్పొరేటర్ అనుచరులు సులభంగా డబ్బులు సంపాదించుకునేందుకే రాజకీయాల్లోకి వస్తున్న బడాబాబులు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కళ్ళు భూ కబ్జా కోర్లు కళ్ళు ఎర్రగా మారిపోతాయి. రాజకీయ నాయకులకు ఏమన్నా సిగ్గుసరం ఉన్నదా? నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతున్న బీఆర్ఎస్ నాయకులు రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని సంపదలు సంపాదించుకోవడానికి రాజకీయ విధంగా ఉంది వీళ్ల పద్ధతి. ముదం నరసింహ యాదవ్ అనుచరులు దొంగలు పరుచుకుంటున్నట్టుగా ఉంది బీఆర్ఎస్ రాజకీయ నాయకుల పద్ధతి. గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్నో భూ కబ్జా కేసులకు పాల్పడిన వ్యక్తి ముద్దం నరసింహ యాదవ్. ఆయన అనుసరుడు చందు యాదవ్ కరెంటు డిపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తిపై చేయి చేసుకుని మీటర్ లాక్కెళ్లినట్లు చందు యాదవ్ పై చర్యలు తీసుకోవాలని కరెంటు సిబ్బంది అలాగే స్థల యజమాని ఇలాంటి అరాచక నాయకులపై చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదు అని కారాఖండిగా చెప్తున్న స్థల యజమాని. అస్మత్పేట్ సాయి సాగర్ ఎంక్లూ ద్వారా మా ప్రాపర్టీ అని ఉన్నది ల్యాండ్. అయితే మేము 1300 గజాల ల్యాండ్. సర్వే నంబర్ మేము అక్కడ కరెంట్ మీటర్ అనేది సర్వే నంబర్ ఎంత? సర్వే నంబర్ 1 పార్ట్. యాక్చువల్లీ అక్కడ వచ్చేసి కరెంట్ మీటర్ లీగల్గా డాక్యుమెంటేషన్ వచ్చి అప్లై చేస్తే మాకు అప్రూవల్ వచ్చింది. కరెంట్ మీటర్ వస్తే లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే మా వ్యక్తిని పంపించాను కరెంట్ మీటర్ ఫిక్స్ చేయించుకోనండి. అక్కడ ఫిక్స్ చేసే క్రమంలో లోకల్ కార్పొరేటర్ ముద్దం నరసింహ మంచి చందు యాదవ్ అని ఒక వ్యక్తి ఇచ్చి భయభ్రాంతుల్ని చేసేసి కరెంట్ మీటర్ అనేది లాక్కొని వెళ్ళారు. గవర్నమెంట్ ఆఫీషియల్ పనిచేసేటప్పుడు ఒక గవర్నమెంట్ వ్యక్తి పనిచేసేటప్పుడు కూడా ఇక్కడ నుంచి అధికారం వచ్చింది. గవర్నమెంట్ ఆఫీషియల్ని కూడా ఫోన్ చేసి భయభ్రాంతుల్ని చేసి కూడా కరెంట్ మీటర్ లాక్కొని పోవడం అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది ఎట్లా చేస్తుంది నాకు అర్థమవుతుంది. మా వ్యక్తిని అనేది ఇబ్బంది పెట్టేసి లాక్కొనేసి వెళ్ళాడు అక్కడ నుంచి కరెంట్ మీటర్ అనేది. మీరు దీన్ని తీసుకోవాలి ముంగడ అధికారులకు ముందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరే కొనుక్కున్న ప్రాపర్టీ అది అంటే ఆయన వచ్చి అట్లా బెదిరించడానికి గల కారణం ఏంటి అనుకుంటున్నారు? నాకు తెలియదు ఇప్పటివరకు. ఫస్ట్ నేను మా ఫ్రెండ్స్ కలిసి పర్చేజ్ చేస్తాం ఆ ప్రాపర్టీ. మళ్ళీ లోకల్ లీడర్ అనేసి వస్తుందా ఎట్లా వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఆయన ఏమన్నా కమిషన్ కావాలని ఏమన్నా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? తెలియదు అది ఏం ఉన్నది అనేది. ఇప్పుడు మీటర్ గురించి అయినా సాహసం ఎందుకు చేస్తారు? ఏదైనా ఉంటే వచ్చి లోకల్లో మాట్లాడు. మీటర్ గురించి సాహసం ఆయన ఎవరేమన్నా గవర్నమెంట్ ఆఫీషియల్ తీసుకోవడానికి మీటర్? ఆ చందు యాదవ్ అనే పర్సన్ వచ్చి మా వ్యక్తితో మేము ముద్దం నరసింహ లోకల్ కార్పొరేటర్ని మంచిది అని గుంజుకొని పోయిండు మావంతో చెప్పేసి. అది అనేది జరిగింది. మావన్ కూడా ఇబ్బంది పెట్టేసి గుంజుకొని పోయారు అక్కడ నుంచి కరెంట్ మీటర్ అని. గవర్నమెంట్ ఆఫీషియల్ పెడితే అట్లా జరగదు కదా తీసుకొని పోడు. మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? నాకు రాలేదు. జరిగింది సైడ్ టైం ఇంతమంది క్లీనింగ్ చేసుకొని అంతా నీట్గా వేసి పెట్టుకున్నాము. కరెంట్ మీటర్ అప్లై చేసుకొని మేము ఫర్దర్గా బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళే టైంలో ఇలా జరిగింది. ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ? గవర్నమెంట్ వాల్యూ 2 CR ఉంటుంది. 2 CR అంటే ప్రైవేట్గా తెలియదు. ప్రైవేట్ లాగా అంటే ఒక 6 crores ప్రాపర్టీ 10 crores ప్రాపర్టీకి ఎసరు పెట్టారంట. ఎంత ఉంటుంది? ఒక 5 CR వరకు ఉంటుంది ప్రైవేట్. బిగించడానికి వెళ్ళాము. స్తంభానికి బిగించాడు మీటర్. బిగించిన తర్వాత వీళ్ళు వచ్చి ఆపారు. లైన్మెన్ ఫోన్ చేసి మీటర్ ఇప్పుడు రన్ చేయొద్దు, కాక వచ్చినాక మాట్లాడి కలెక్షన్ తీసుకోవాలి అని చెప్పారు. లైన్మెన్ వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి. కాక అని చెప్పారు. నాకు అంటే ఎవరు తెలియదు కానీ ఆయన చెప్పిండు. తర్వాత ఆయన లైన్మెన్ వెళ్ళిపోయినాక వచ్చి మీటర్ తీసుకొని వెళ్ళిపోయాడు. కార్పొరేటర్ ముద్దం నరసింహ మనిషి చందు యాదవ్ ఇంకొక అతను వచ్చి ఇద్దరు వచ్చి మీటర్ తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఏమైనా బెదిరింపు లాంటి ఏమని చేశారా? ఏదన్నా వచ్చినా మా కాక వచ్చినాక మాట్లాడి సాల్వ్ చేసుకోండి. ఆయన ఎవరంటే ఆయన ప్రజలచే ఎన్నుకోబడ్డా లేకపోతే ప్రభుత్వ అధికారి అంటారు ఆయన? మీరు వాళ్ళ ఫోటోలు తీసిరా? వీడియోలు తీసిరా? ఫోటో తీసాను. ఉందా? తీసేటప్పుడు తీయలేదు. ఫోటో ఉందా?